బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయిపోయింది. అయితే ఎక్కువ మంది నాకు మెసేజ్ చేసి అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, "అన్న గౌతమ్ విన్నర్ అవుతాడు" అని రామ్ చరణ్ వాళ్ళ అమ్మ గట్టిగా నమ్మారంట. అది ఎంతవరకు నిజం? అని చాలామంది అడుగుతున్నారు. దానికి ఈరోజు క్లారిటీ ఇస్తా ఈ వీడియోతో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు 8థ్ వీక్‌లో ఎలిమినేట్ అవ్వాల్సిన గౌతమ్ 9థ్ వీక్ నుంచి తన గ్రాఫ్ మార్చుకొని చాలా కష్టపడి టాప్ 2 వరకు రావడం అంటే మాటలు కాదు. నిజంగా ఇదొక బిగ్ అచీవ్‌మెంట్ గౌతమ్‌కి. అయితే గౌతమ్ మెగా చీఫ్ అయిన తర్వాత ఉమెన్స్ వీక్ అని ఆ వీక్‌లో ఆడవాళ్ళు ఎవరికీ కూడా ఎటువంటి పని చెప్పకుండా చాలా నీట్‌గా చూసుకున్నాడు. సో, దానికి హౌస్‌లోనూ మంచి పేరొచ్చింది. అండ్ బయట కూడా చాలామంది హౌస్ వైఫ్స్ అందరూ కూడా గౌతమ్‌కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఈ తరుణంలో రామ్ చరణ్ గారి మదర్ కూడా గౌతమ్‌ని సపోర్ట్ చేసుండొచ్చు. అయితే గౌతమ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలేంటంటే, అక్కడ స్టేజ్ మీద నిఖిల్‌ని విన్నర్‌గా అనౌన్స్ చేసిన తర్వాత గౌతమ్ సైడ్‌కెళ్ళి బాధపడుతున్నాడంట. అప్పుడు రామ్ చరణ్ గారొచ్చి భుజం తట్టి, "బాధపడకు, నువ్వే విన్ అవుతావని మా మదర్ గారు కూడా చెప్పారు. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ నీకు లక్ ఫేవర్ చేయలేదు" అని రామ్ చరణ్ గారు కొంచెం భరోసా ఇచ్చారంట గౌతమ్‌కి. మరి ఈ విషయాలన్నీ గౌతమ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇందులో నిజమెంత, అబద్ధమెంత అనేది గౌతమ్‌కి, రామ్ చరణ్ గారికే తెలియాలి. మరి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.